హాయ్ అండి అందరికీ. ముందుగా హ్యాపీ కనుమ అందరికీ. మా వాళ్ళు సంక్రాంతి రోజు పండుగ చేసుకోరండి. కనుమ రోజే చేసుకుంటారు. కనుమ రోజే పెద్దలకి బట్టలు మూలన పెట్టుకుంటారండి. అందుకని ఉదయాన్నే లేసి వండుతున్నారు. అసలు సంక్రాంతి రోజు పొయ్యి మీద పెన్నం కూడా పెట్టండి. మామూలు వండుకొని తింటారు అంతే. ఉదయం లేసి మా అమ్మ 4 గంటలకే లేసి ఇవన్నీ వండడం స్టార్ట్ చేసింది. పులిహారి, కల్లగూర, బూర్లకి పూర్ణవాడ, పులిహారి ఒక పక్క పులిహారి కలిపేస్తుంది. రాత్రి చింతపండు పులుపు ఉడకబెట్టి ఉంచుకుంది, అది కలిపేస్తుంది. కల్లగూర అయితే మూలలు పెడతారండి. మా అమ్మ కాశీ వెళ్ళినప్పుడు గుమ్మడికాయ వదిలేసిందని అవి దుంపలతో చేశారు. దుంపలు చిక్కుడికాయతో, గుమ్మడికాయతో మళ్ళీ సెపరేట్గా కూర వండింది. కలగూర తాలింపు పెట్టడానికి అవి ముందు దుంపలన్నీ పులుసేసి ఉడకబెట్టేస్తారండి. తర్వాత పిండి వేసి కలిపి తర్వాత తాలింపు పెడతారండి. కూర మాత్రం బాగుంటుందంట. నేను ఎప్పుడూ టేస్ట్ చేయలేదు. మా అమ్మ వాళ్ళు తింటారు ఎక్కువగా. తర్వాత ఇక్కడ కూర అయిపోయిన తర్వాత పొయ్యి మీద బూరెలు కూడా వేసేస్తున్నామండి బేగా అయిపోవాలని. పూర్ణం వంటలు మా అత్త చేసేసింది, మా పెద్దత్త. ఒక పక్క బూరెలు వేసేస్తున్నాము. బూరెలు మాత్రం చాలా వేస్తాం, ఎందుకంటే మా అత్తలు అందరూ వస్తారని ఎక్కువ వేసుకుంటాం.